Let's take a string. ఇలా ఒక స్ట్రింగ్ తీసుకున్నాను. ఇప్పుడు నాకు దీనిలో ఎవ్రీ వర్డ్ ఇండివిజువల్ వర్డ్ మనకు కావాలంటే మనం ఏం చేయాలి? ఇండివిజువల్ వర్డ్ అంటే క్యారెక్టర్ అరేతో చేసుకోవచ్చు. అది ఇండివిజువల్ క్యారెక్టర్ కావాలంటే. అదే నాకు ఇండివిజువల్ వర్డ్ కావాలంటే నేను స్ట్రింగ్ అరే తీసుకోవాలి. బికాజ్ వర్డ్స్ కాబట్టి మోర్ దాన్ వన్ క్యారెక్టర్ ఉన్నాయి కాబట్టి. సో స్ట్రింగ్ అరే, దానికి ఏదైనా ఒక నేమ్ ఇచ్చుకుందాం, ఈక్వల్ టు. మరి దీన్ని ఎలా డివైడ్ చేయాలి ఒక్కొక్క వర్డ్గా అంటే వీటన్నిటికీ కామన్గా ఏముంది, ప్రతిదానికి మధ్యలో ఒక స్పేస్ ఉంది. సో బేస్డ్ ఆన్ స్పేస్ మనం దీన్ని స్ప్లిట్ చేయొచ్చు కదా. సో మనకి స్ట్రింగ్లో ఒక మెథడ్ ఉంది కాల్డ్ యాజ్ స్ప్లిట్ మెథడ్. సో ఈ స్ప్లిట్ మెథడ్ ఏం చేస్తుంది అంటే మనం ఇచ్చిన వర్డ్ బట్టి లెట్ క్యారెక్టర్ బట్టి అది స్ప్లిట్ చేస్తుంది స్ట్రింగ్ మొత్తాన్ని. సో ఇక్కడ మనం కామన్గా స్పేస్ ఉంది కాబట్టి స్పేస్తో స్ప్లిట్ చేస్తున్నాము. సో స్ప్లిట్ చేసినప్పుడు సూర్య అండ్ మహేష్ అలా ఎవ్రీ వర్డ్ ఇస్ స్టోర్డ్ ఇన్ దిస్ స్ట్రింగ్ అరే. ఇప్పుడు మనం ఆ వర్డ్స్ ఈచ్ అండ్ ఎవ్రీ వర్డ్ మధ్యన మనం నావిగేట్ అవ్వాలనుకో అప్పుడు మనం ఏం చేస్తాం, లూప్ వాడతాం కదా. సో ఫర్ ఈచ్ లూప్ వాడుకుందాం డైరెక్ట్గా ఇన్స్టెడ్ ఆఫ్ రైటింగ్ ఎవ్రీథింగ్. సో ఎవ్రీ వర్డ్ ఈజ్ అ స్ట్రింగ్. సో అందుకని నేను స్ట్రింగ్ పెట్టుకున్నాను. దీనికి ఏదైనా ఒక వేరియబుల్ ఇచ్చుకోవాలి, కాలన్ ఐఎమ్ పాసింగ్ దిస్ అరే. సో ఈ అరేలో ఒక్కొక్క వర్డ్ వస్తుంది అనమాట. ఒక్కొక్క వర్డ్ వచ్చి ఎస్లో స్టోర్ అయ్యి లూప్ అయిపోయిన తర్వాత మళ్ళీ వర్డ్ మారిపోయింది. అదే కదా ఫర్ ఈచ్ లూప్ యొక్క యూస్, మనం నేర్చుకున్నాం కదా ఫర్ ఈచ్ లూప్. సో ఇప్పుడు మనం ఏం చేస్తున్నామంటే ఈ ఫర్ ఈచ్ లూప్ వాడుకొని మనం ఫ్రీక్వెన్సీ కావాలని అనుకుంటున్నాం కదా. సో వర్డ్ దాని ఫ్రీక్వెన్సీ అంటే కీ అండ్ వాల్యూ రెండు ఉన్నాయి. సో మనం కీ అండ్ వాల్యూ స్టోర్ చేసుకోవాలనుకో ఏ టైప్ ఆఫ్ కలెక్షన్ వాడాలి? లిస్టా, సెట్టా, మ్యాపా? మ్యాప్ యూజ్ చేస్తే మనకు సో మ్యాప్ యూజ్ చేస్తే మనకి కీ వాల్యూ పేర్స్ వస్తాయి. సో మనం కీ మనకేంటి ఈ వర్డ్స్, వాల్యూ ఏంటి దాని యొక్క కౌంట్ అంటే ఇంటిజర్స్ కదా. సో మనకి కీ ఏమో స్ట్రింగ్, దాని వాల్యూ ఏమో ఇంటిజర్. సో మనం కలెక్షన్స్లో ఇక్కడ ఇచ్చేటప్పుడు మనం డేటా టైప్స్ ఇవ్వకుండా మనం ఇక్కడ క్లాసెస్ ఇస్తున్నాం. when డేటా టైప్స్ ఆర్ కన్వర్టెడ్ ఇంటూ క్లాసెస్, ఆ క్లాసెస్ని ఏమంటాము? ఏమంటాము? నేను అది కూడా చెప్పాను. అండ్ సూర్య నీకైతే రీసెంట్గానే చెప్పాను, వ్రాపర్ క్లాసెస్ అని అంటాం. సో హ్యాష్ మ్యాప్లో స్టోర్ చేసుకున్నాం. ఇప్పుడు ఇది ఒక ఎంటీ హ్యాష్ మ్యాప్, అంటే దీనిలో ఏ డేటాను మనం పెట్టలేదు అనమాట. సో మనం డేటా పెట్టాలి అనేసి అంటే మ్యాప్ లిస్ట్లో అయితే ఏం వాడతాం? నువ్వు లిస్ట్ ప్రాక్టీస్ చేసావు కదా, లిస్ట్లో నువ్వు డేటా యాడ్ చేయాలంటే ఏం వాడతావు సూర్య? లిస్ట్ డాట్ యాడ్ యాడ్ పెట్టుకుంటాం. అదే మ్యాప్లో అయితే పుట్ మెథడ్ ఉంటుంది అనమాట. సో ఇప్పుడు మనం ఇక్కడ కండిషన్ ఈ ఫర్ లూప్ లోపల ఒక్కొక్క వర్డ్ వస్తుంది కదా. సో వచ్చినప్పుడు మనం ఇక్కడ ఏమని కండిషన్ పెడుతున్నామంటేనంట, ఇఫ్ ఫస్ట్ వి నీడ్ టు చెక్ ద నల్ వాల్యూ మ్యాప్ డాట్ నల్ వాల్యూ కాదు, ఇందులో ఒక్కొక్క వాల్యూ వస్తుంది. సో ఈ స్ట్రింగ్ ఏరియాలో ఇప్పుడు ఇది ఎలా అయిపోయింది అంటే నీకు ఇలా ఇండివిజువల్ క్యారెక్టర్స్ అరేలో స్టోర్ అవుతాయి అనమాట. స్పేస్ కూడా యాడ్ అయిద్దా? స్పేస్ యాడ్ అవుతుంది. స్పేస్ రిమూవ్ చేసేసి స్పేస్ బేస్ మీద ఇట్లా స్ప్లిట్ చేసుకుంటుంది, అంటే ఇండివిజువల్గా ఫెచ్ చేస్తుంది వాటిని. ఇప్పుడు నేను ఇంత పెద్ద స్ట్రింగ్ కాకుండా నీకు నార్మల్ చూపిస్తాను. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు స్ట్రింగ్ STR ఈక్వల్ టు మేడం అని ఉందనుకో.
సో వీటిని నేను ఆన్ ద బేసిస్ ఆఫ్ ఏని నేను డివైడ్ చేయాలి. ఇప్పుడు ఇది ఒక వర్డే కదా, సో వర్డ్ కాబట్టి నేను వర్డ్ని స్ప్లిట్ చేయాలంటే క్యారెక్టర్ అరే తీసుకుందాం. సారీ, str.split ఇది స్ట్రింగ్ అరేనే తీసుకుందాం, బికాజ్ ఇండివిజువల్ క్యారెక్టర్ అయినప్పటికీ కూడా స్ట్రింగ్లోనే వస్తుంది కాబట్టి స్ట్రింగ్లోనే ఉండిద్ది. సో str.split ఆన్ బేసిస్ ఆఫ్ ఏని స్ప్లిట్ చేస్తున్నాను అనుకో, అప్పుడు ఏమైందంటే సో ఏ బేస్ మీద స్ప్లిట్ చేస్తున్నాం కాబట్టి ఎం తర్వాత ఏ ఉంది కాబట్టి ఈ మిగిలినంతా ఓ పార్ట్ అయిపోయింది. ఏ తర్వాత విడిపోయినాయి అనమాట, అంటే ఎం ఒకటి వస్తుంది. తర్వాత ఏ తర్వాత మళ్ళీ ఇంకేముంది, డి ఉంది. సో డి వస్తుంది. డి వచ్చిన తర్వాత మళ్ళీ ఏ తో స్ప్లిట్ చేస్తున్నాం కాబట్టి ఏ ఉండదు, ఎం ఉండిద్ది. సో మనకి అవుట్పుట్లో ఎండిఎం అని ప్రింట్ అవుద్ది అనమాట. సో చూస్తే నీకు ఎండిఎం అని ప్రింట్ అవుతుంది, బికాస్ ఇట్ ఈస్ స్ప్లిటింగ్ ఆన్ బేస్ ఆఫ్ దిస్ వర్డ్. అదే నేను మేడం ఈజ్ అ గుడ్ అని సంథింగ్ ఏదైనా రాశాను అనుకో, ఆన్ బేస్ ఆఫ్ స్పేస్ స్ప్లిట్ చేస్తున్నాను అనుకో. సో మేడం తర్వాత ఇక్కడ స్పేస్ ఉంది కాబట్టి మేడం వరకు వచ్చేసిన తర్వాత ఇది మొత్తాన్ని వదిలేస్తుంది అనమాట. ఆ నెక్స్ట్ ఎక్కడుంది వర్డ్, ఇక్కడ ఉంది. ఇక్కడ వచ్చిన తర్వాత మనకి ఏముంది, స్పేస్ ఉంది. సో ఈస్ తీసుకొని ఆ స్పేస్ని తీసేస్తుంది, ఏం తీసుకొని ఆ స్పేస్. సో జస్ట్ స్పేస్ బేస్ మీద స్ప్లిట్ చేస్తుంది, అంటే విడగొడుతుంది దాన్ని. సో ఇందాక మనం ఏ బేస్ మీద స్ప్లిట్ చేసాము. సో ఇప్పుడు నేను ఏ బేస్ మీద స్ప్లిట్ చేశాను అనుకో, అప్పుడు ఏమైంది, ఎం ఒకసారి వచ్చింది, డి ఒకసారి వచ్చింది, ఎం ఒకసారి, ఎం తర్వాత నుండి ఎం ఈజ్ వరకు ఒకటి వస్తుంది. మళ్ళీ దానికి ఏ ఇక్కడ ఉంది కాబట్టి ఏ తర్వాత గుడ్ వస్తుంది. సో ఎండిఎం వచ్చిన తర్వాత ఈ ఎంతో ఇంక ఏ తర్వాత లేదు కదా, ఎం ఈజ్ వరకు ఒక వర్డ్లో వచ్చేసింది. మళ్ళీ ఏ రాగానే విడగొట్టింది అనమాట, గుడ్ ఒకదాన్ని ఇచ్చింది మనకి. సో అలా ఎవ్రీ క్యారెక్టర్ బేస్డ్ ఆన్ మనం మెన్షన్ చేసిన ఈ క్యారెక్టర్ బట్టి స్ప్లిట్ చేస్తుంది అనమాట. సో మన సినారియోలో ఏం చేసాము, ఇప్పుడు మనము ఆన్ ద బేస్ ఆఫ్ స్పేస్ స్ప్లిట్ చేసి ఎవ్రీ వర్డ్ని ఫెచ్ చేసుకున్నాము. సో ఫెచ్ చేసుకున్న తర్వాత మనం ఇక్కడ ఏం చేస్తున్నామంట, ముందు ఈ మ్యాప్ అనేది ఎంటీగా ఉంది కదా. సో మనం ఏం అడుగుతున్నామంటే, ఒకవేళ ఈ మ్యాప్లోని ఏదైనా ఒక వర్డ్ లైక్ ఈ వచ్చిన ఈ వర్డ్ కనుక ఉంటే ఫ్రీక్వెన్సీని అప్డేట్ చేయమని చెప్తున్నాము. లేకపోతే మ్యాప్లో ఆ వాల్యూని పెట్టమంటున్నాం విత్ ద ఫ్రీక్వెన్సీ ఆఫ్ 1. సో ఇనీషియల్గా ఫస్ట్ టైం వచ్చినప్పుడు దాంట్లో ఏదీ లేనప్పుడు అది ఏమవ్వాలి, ఆ వర్డ్ వచ్చి స్టోర్ అయ్యి దాని ఫ్రీక్వెన్సీ ఫస్ట్ టైం వచ్చింది కాబట్టి 1తో స్టోర్ అవ్వాలి. అదే వన్స్ నాకు ఇది పెట్టేసింది, లైక్ సూర్య 1 అని స్టోర్ చేసుకున్న తర్వాత మళ్ళీ నెక్స్ట్ టైం దానికి సూర్య అనే వర్డ్ కనిపిస్తే అది అప్పుడు ఇఫ్ కండిషన్లోకి వెళ్తుంది. ఇఫ్ కండిషన్లోకి వెళ్ళి సూర్య ఆల్రెడీ ఉంది కదా, సో సెకండ్ టైం ఎప్పుడు నెక్స్ట్ టైం వచ్చినప్పుడు ఎగ్జిస్టింగ్ ఫ్రీక్వెన్సీని అది అప్డేట్ చేయాలి. అంటే ఈసారి అది 1తో అప్డేట్ చేయట్లేదు. దాని ఎగ్జిస్టింగ్ ఫ్రీక్వెన్సీ మనకు తెలియాలనుకో, వాల్యూ తెలియాలనుకో, మనం ఏం వాడచ్చు, మ్యాప్లో గెట్ మెథడ్ వాడితే బేస్డ్ ఆన్కి మనకు వాల్యూ వస్తుంది కదా. సో మ్యాప్ డాట్ గెట్ ఆఫ్ ఎస్ అంటే ఆ ప్లేస్లో, ఎస్ ప్లేస్లో సూర్య అని ఉందనుకో, ఫర్ ఎగ్జాంపుల్ సూర్య అనే వర్డ్కి 1 అనే ఫ్రీక్వెన్సీ ఉందనుకో, ఆ 1 అనే ఫ్రీక్వెన్సీని తెస్తుంది. తెచ్చిన దానికి 1 యాడ్ చేస్తున్నాం. అదే నాకు థర్డ్ టైం వచ్చిందనుకో సూర్య, సో థర్డ్ టైం 3 వచ్చి దానికి ఇంకో 1 యాడ్ చేస్తున్నాం, లైక్ 4. సో ఇది ఎలా ఆపరేట్ అవుతుందంటే మనము డీబగ్ చేసి చూపిస్తాను, అప్పుడు మీకు ఇంకొంచెం బాగా క్లారిటీగా అర్థమవుతుంది.
సో ఇప్పుడు ఇక్కడ చూస్తే నీకు స్ట్రింగ్ ఏమో మొత్తం ఉంది, కానీ ప్రస్తుతానికి ఎస్ వాల్యూ ఎంతతో స్టార్ట్ అయింది? సూర్య. బికాస్ స్ప్లిట్ చేసిన తర్వాత ఫస్ట్ వర్డ్ సూర్య ఉంది కాబట్టి సూర్య వచ్చింది. కానీ ఆ మ్యాప్ అనేది ఎంటీగా ఉంది. సో మ్యాప్లో సూర్య అనే వర్డ్ లేదు. సో ఇఫ్ కండిషన్కి వెళ్ళకుండా అది నీకు ఎల్స్ బ్లాక్లోకి వచ్చింది. సో ఈ ఎల్స్ బ్లాక్లోకి వచ్చి నీకు అది ఫ్రీక్వెన్సీ 1తో అప్డేట్ చేసుకుంది అనమాట. అండ్ నెక్స్ట్ టైం మనం నెక్స్ట్ రన్ చేస్తున్నప్పుడు సూర్య అయిపోయింది. ఆ తర్వాత మనకి ఎండ్ అనే వర్డ్ వచ్చింది. సో ఎండ్ కూడా ఇప్పటివరకు మ్యాప్లో లేదు కదా. సో అందుకని డైరెక్ట్గా ఎల్స్ బ్లాక్లోకి వచ్చి ఫ్రీక్వెన్సీ 1తో సూర్య కూడా ఎండ్ కూడా అప్డేట్ అయింది అనమాట. సో ఎండ్ కూడా అప్డేట్ అయింది. ఆ నెక్స్ట్ టైం వచ్చింది మహేష్ వచ్చింది. సో మహేష్ కూడా ఫస్ట్ టైం వస్తుంది కాబట్టి మళ్ళీ ఫ్రీక్వెన్సీ 1తోనే వస్తుంది. నెక్స్ట్ టైం ఎండ్ వచ్చింది, కానీ ఈ ఎండ్ ఏంటి? క్యాపిటల్ ఉంది కదా. సో క్యాపిటల్ ఉంది కాబట్టి అది సపరేట్ దానిలా తీసుకుంటుంది కాబట్టి అందుకే మీకు ఇంకో ఫ్రీక్వెన్సీ కూడా 1 అనే వచ్చింది. సారీ, ఇది ఆగిపోయింది. క్లోజ్ చేయాలి. దాన్ని కూడా ఫస్ట్ టైమే వచ్చింది. బట్ ఇంకెక్కడుంది రిపీటెడ్ వర్డ్? ఇంకో ఎండ్ వస్తుంది కదా, అప్పుడు చూపిస్తాను. సో ఇప్పుడు ఫ్రెండ్స్ తర్వాత నెక్స్ట్ వచ్చే వర్డ్ ఎండ్ కదా. ఈ ఎండ్ అనేది రిపీటెడ్, లైక్ సెకండ్ టైం వస్తుంది. సో సెకండ్ టైం వచ్చినప్పుడు ఈసారి అది ఎల్స్ బ్లాక్లోకి వెళ్ళదు, ఇట్ విల్ గో ఇన్ టు ఇఫ్ బ్లాక్. సో ఇప్పుడు చూస్తే ఇఫ్ కండిషన్కి మారిందా. సో ఇఫ్లో మనకి ఆల్రెడీ ఎండ్ అనే వర్డ్ ఉంది కాబట్టి ఆ ఎండ్ అనే వర్డ్ దగ్గర ఫస్ట్ ఫ్రీక్వెన్సీ ఎంత ఉందో తెచ్చుకుంటుంది. సో ఫస్ట్ ఫ్రీక్వెన్సీ ఎండ్కి 1 ఉంది. సో ఆ 1కి ఇంకో 1 యాడ్ అవుతుంది అనమాట. సో యాడ్ అయినప్పుడు మనకి ఎండ్ వాల్యూ 2గా మారింది. అలా ప్రతి వర్డ్ యొక్క ఫ్రీక్వెన్సీని తెచ్చి స్టోర్ చేసుకుంటుంది అనమాట. కొన్ని రిపీటివ్ వర్డ్స్ రాసుకుందాం. అప్పుడు మీకు అర్థమైందా లాజిక్ ఎలా రాశాను? మహేష్, నీకు అర్థమైందా? అర్థం కాకపోతే మళ్ళీ చెప్తాను. ఒకసారి మళ్ళీ చెప్పరా? ఫస్ట్ దీంట్లో ఎగ్జిస్టింగ్ తీసుకునే ముందు ఫస్ట్ 1 ఉంటుంది ఆల్రెడీ. అంటే ఫస్ట్ అసలు ఈ మ్యాప్ ఎంటీ కదా నన్ను. అప్పుడు నువ్వు మ్యాప్లో వాల్యూస్ యాడ్ చేయాలనుకో ఏం వాడతావు? మ్యాప్.పుట్ మెథడ్ వాడతావు. వాడి నువ్వు ఎలా యాడ్ చేస్తావు? నార్మల్ మ్యాప్లో వాల్యూస్ ఎలా యాడ్ చేస్తావు మనం ఇది లేనప్పుడు? సో ఇప్పుడు నేను నార్మల్ మ్యాప్లో నేను వాల్యూస్ యాడ్ చేయాలనుకో నేను ఏం చేస్తాను? మ్యాప్.పుట్. సో ఫస్ట్ నేను కీ అనేది స్ట్రింగ్గా తీసుకున్నాను కాబట్టి ఏదైనా ఒక వర్డ్ తీసుకుంటాను. వాల్యూ ఏమో నేను ఇంటిజర్ తీసుకున్నాను కాబట్టి ఆ వాల్యూ తీసుకున్నాను. సో మ్యాప్లో డేటా కీ వాల్యూ ఫామ్లో స్టోర్ అయ్యింది. సో ఇప్పుడు నేను మ్యాప్ని ప్రింట్ చేస్తే నాకు ఏమవుతుంది? ఎవ్రీ వాల్యూ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ కీ వాల్యూ నాకు ప్రింట్ అవుతుంది కదా. సో బిఎన్ఎన్ సమ్ ర్యాండమ్ వాల్యూస్ మనం ఏదైతే డేటా ఇచ్చామో ఆ డేటా ప్రకారం ప్రింట్ అవుతుంది. కానీ నేను ఒకవేళ ఈసారి నేను ఫ్రెండ్స్ అనే వాల్యూ సెకండ్ టైం ఇస్తున్నాను, కానీ దీని వాల్యూ సమ్ వేరే ఇస్తున్నాను. కీ అనేది ఫ్రెండ్స్ అనే ఇచ్చాను, కానీ 7888 అనేది వాల్యూగా ఇచ్చాను. అప్పుడు ఏమైంది మ్యాప్లో? ఫస్ట్దే ప్రింట్ అయిపోయింది ఫ్రెండ్స్ది కాదు, సెకండ్ వాల్యూ అప్డేట్ అయిపోయింది అనమాట. సో ఈ 3ని ఓవర్ రైట్ చేసేస్తుంది. ఈ ఫ్రెండ్స్ అనే దానికే ఈ 3ని తీసేసి ఈ న్యూ వాల్యూ ఏదైతే వచ్చిందో దాంతో అప్డేట్ చేస్తుంది. సో ఇప్పుడు చూడు, ఇప్పుడు మనకి ఇక్కడ మనం 4 ఎంట్రీస్ ఇచ్చాము, కానీ నీకు అవుట్పుట్లో ఓన్లీ 3 వచ్చినాయి. బికాజ్ ఆ ఫస్ట్ ఇచ్చిన వాల్యూ ఓవర్ రైడ్ అయిపోయింది. ఓకే, సో ఇప్పుడు మనం అదే ఇది ఓవర్ రైడ్ చేస్తుంది కదా, దాని బిహేవియర్ మనం న్యూ వాల్యూ ఇచ్చినప్పుడు న్యూ వాల్యూని అప్డేట్ చేసేస్తుంది కాబట్టి మనం ఆ బిహేవియర్ యొక్క
ఐడియాని మనం యూజ్ చేసుకుంటున్నాం అనమాట. ఎలాగా? సో ఇప్పుడు నువ్వు ఒక్కొక్క వర్డ్ ఫస్ట్ టైం వచ్చినప్పుడేమో నువ్వు 1తో పెట్టుకుంటున్నావు దాని ఫ్రీక్వెన్సీని. కానీ సెకండ్ టైం వచ్చినప్పుడు నువ్వేం చేస్తున్నావు, అదే వర్డ్ కానీ దాని ఎగ్జిస్టింగ్ వాల్యూ, ఇప్పుడు నువ్వు మ్యాప్లో ఇంకో ఫంక్షనాలిటీ ఏంటి, నువ్వు ఏదైనా ఒక కీ వాల్యూ తెచ్చుకోవాలనుకో. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు 7888 దగ్గర ఎంత ఫ్రెండ్స్ దగ్గర ఎంత వాల్యూ ఉందని నువ్వు తెచ్చుకోవాలనుకుంటున్నావు అనుకో. సో బేస్డ్ ఆన్ కీయే మనం వాల్యూ తెచ్చుకోవచ్చు. సో మ్యాప్ డాట్ గెట్ కీ అని ఒక మెథడ్ ఉంటుంది. సో గెట్ లో ఇంకా 7888 అని పెట్టుకుంటాము. కీ ఇవ్వాలి కదా, కీ అంటే లెఫ్ట్ హ్యాండ్ సైడ్ది. సో మ్యాప్ డాట్ గెట్ ఫ్రెండ్స్ అని ఇచ్చాను అనుకో, అప్పుడు నాకు అది ఫ్రెండ్స్ దగ్గర ఉన్న వాల్యూ ఎంత 7888, ఆ వాల్యూని నాకు ప్రింట్ చేస్తుంది. సో ఇప్పుడు మనం ఇక్కడ ఏం చేస్తున్నాం, మ్యాప్ డాట్ గెట్ అక్కడ ఉన్న వాల్యూని తెస్తున్నాం బేస్డ్ ఆన్ స్ట్రింగ్ ఎస్. సో ఫర్ ఎగ్జాంపుల్ అక్కడ సూర్య అని ఉంటే సూర్య దగ్గర ఉన్న వాల్యూ ఎంత, సూర్య దగ్గర ఇందాక 1 ఉంది కానీ ఇప్పుడు సెకండ్ టైం సూర్య వచ్చింది అనుకో, అప్పుడు సూర్య దగ్గర ఉన్న 1ని తీసుకొని నుంచి 1+1 యాడ్ చేస్తున్నాము. థర్డ్ టైం వచ్చింది అనుకో, సో ఆల్రెడీ 2 ఉంది, సో 2 వస్తుంది మనకి. సో 2ని మనం 1తో యాడ్ చేస్తున్నాం, 3 అవుతుంది. సో ఎగ్జిస్టింగ్ వాల్యూని అప్డేట్ చేస్తున్నాము. ధనంజయ్, అక్క నువ్వు ప్రాక్టీస్ చేసావా? లేదక్క, నా ఇది మొత్తం పోయింది. అసలు మొత్తం డేటా అంతకుముందు గ్రూప్ ఉండేది కదా, ఆ గ్రూప్ లో కూడా డేటా మొత్తం పోయింది. గ్రూప్ అని కాదు, మొత్తం వాట్సాప్ మొత్తం పోయింది అనమాట. నువ్వు ఒకసారి కోడ్ పోగొట్టేస్తావు, ఒకసారి వాట్సాప్ పోగొట్టేస్తావు. ఓకే, ఇప్పుడు అర్థమైందా మహేష్ నీకు ప్రోగ్రామ్? అర్థమైంది. సో ఇక్కడ నువ్వు ఇఫ్ కండిషన్లో ఏం పెట్టుకుంటున్నావు, కంటైన్స్ కీ అనేది ఏం చేస్తుంది, ఆల్రెడీ ఆ మ్యాప్లో ఈ వాల్యూ ఉందా లేదా చెక్ చేస్తుంది. సో ఉంటే దీని లోపలికి వస్తుంది, లేకపోతే ఎల్స్ బ్లాక్కి వెళ్తుంది. సో ఇనీషియల్గా అసలు ఇది ఈ మ్యాప్ ఖాళీగా ఉంది కాబట్టి దానిలో కీయే లేదు. సో కీ లేదు కాబట్టి డైరెక్ట్గా అది ఎల్స్ కండిషన్లోకి వస్తుంది. ఎల్స్ బ్లాక్లోకి వచ్చి వాల్యూని ఫ్రీక్వెన్సీ 1తో స్టోర్ చేసుకుంటుంది. ఇది లైక్ ఎగ్జిస్టెంట్ ఉంటే ఇంకా డైరెక్ట్ ఇఫ్ కండిషన్ లోనే ఉండిపోయింది, ఉండిద్ది, తెచ్చి దాని ఎగ్జిస్టింగ్ వాల్యూని అప్డేట్ చేస్తుంది. ఇది లైక్ ద మోస్ట్ ఫ్రీక్వెంట్లీ కామన్లీ అసలు ఎవరిని అడిగినా ఇంటర్వ్యూలో బేసిక్ మనం సెలీనియం ఇంటర్వ్యూకి వెళ్తే కామన్గా అడిగే ప్రోగ్రామింగ్ క్వశ్చన్ ఇదే అనమాట. టు ఫైండ్ ద ఫ్రీక్వెన్సీ ఆఫ్ ఈచ్ వర్డ్ అయినా అడుగుతారు, లేకపోతే ఈచ్ క్యారెక్టర్ అయినా. సో ఇప్పుడు ఈచ్ క్యారెక్టర్ అన్నాను అనుకో, అప్పుడు మీరు ఏం మార్చాలి, ఇదే ప్రోగ్రామ్ని మనం క్యారెక్టర్ చేద్దాం అనుకుంటున్నాం అనుకో, ఈచ్ క్యారెక్టర్కి అప్పుడు నేను ఏమేమి థింగ్స్ మోడిఫై చేయాలి, క్యారెక్టర్ ఎరేగా మార్చుకోవాలి. సో క్యారెక్టర్ ఎరేని ఎలా మారుస్తాం, ఒక స్ట్రింగ్ని క్యారెక్టర్ ఎరేగా మార్చాలంటే ఏం రాయాలి, కమాండ్ ఏంటి, str.to క్యారెక్టర్. సరే, సో ఇప్పుడు వచ్చిన క్యారెక్టర్ మరి ఇప్పుడు ఇక్కడ మనం స్టోర్ చేసుకునే కీ ఈసారి ఏమైంది, ఇట్స్ నాట్ స్ట్రింగ్, వీఆర్ ట్రైంగ్ టు స్టోర్ ఇండివిజువల్ క్యారెక్టర్. సో అప్పుడు మన కీ అనేది కూడా క్యారెక్టర్కి మారాలి. కానీ మనం కలెక్షన్స్లో వీఆర్ యూజింగ్ వ్రాపర్ క్లాసెస్. ఇక్కడ మనం డేటా టైప్ ఇచ్చుకోవచ్చు లూప్ లోపల డేటా టైప్ వేయించుకోవచ్చు, బికాజ్ అది మన కలెక్షన్లో ఇవ్వట్లేదు, జస్ట్ ఇప్పుడు ఎరేగా మారిపోయిన దాన్ని నువ్వు ఇండివిజువల్ వాల్యూ తెచ్చుకుంటున్నావు అన్నమాట. ఓకే, సో ఇప్పుడు ఈ క్యారెక్టర్ ఎరే మొత్తం ఎరేని తెస్తుంది, నువ్వు దానిలో ఒక్కొక్క క్యారెక్టర్ నీకు రొటేట్ అవుతూ ఉంటాయి అనమాట. ఇప్పుడు నువ్వు రన్ చేసావు అనుకో, నీకు ఎవ్రీ క్యారెక్టర్ యొక్క ఫ్రీక్వెన్సీ వచ్చేస్తుంది. లైక్ నేను ఇది లూప్ లోపల పెట్టాను కాబట్టి ఇప్పుడు ఏంటంటే సాల్వ్. సో అలాగా, సో F1 టైం ఉంది, G2 టైమ్స్ ఉంది, అండ్ 4 టైమ్స్, సో 4 టైమ్స్ అలాగా. సో క్యారెక్టర్ ఫ్రీక్వెన్సీ అని అడుగుతారు, వర్డ్ ఫ్రీక్వెన్సీ అని అడుగుతారు. సో క్యారెక్టర్ ఫ్రీక్వెన్సీ అడిగితే క్యారెక్టర్ ఎరేగా మార్చుకొని కీ క్యారెక్టర్ అవ్వాలి. స్ట్రింగ్ ఎవ్రీ వర్డ్ అడిగితే స్ట్రింగ్ ఎరే రాసుకొని స్ప్లిట్ చేసుకొని బేస్డ్ ఆన్ స్పేస్
కీ అనేది స్ట్రింగ్ అవ్వాలి. ఇంకోవాలి. ఓకే, అది. సో ఇవాళ నుండి మేము మామూలుగా సూర్యకి సెలీనియం బేసిక్స్ స్టార్ట్ చేయాలి. సో యూ గైస్ హెల్ప్ సూర్య, మీరు చెప్తా ఉండండి నేను రాస్తున్నప్పుడు ఎలా మనం సెలీనియంలో ఫస్ట్ ఒక ప్రాజెక్ట్ క్రియేట్ చేసుకున్నది ఏం చేయాలి అని అనేసి. నేను ఒక బేసిక్ ప్రాజెక్ట్ క్రియేట్ చేస్తాను ఫస్ట్, మావెన్ ప్రాజెక్ట్. సెలీనియం గురించి మీకు ఏం తెలుసో చెప్పండి లోపల, నేను క్రియేట్ చేసే లోపల సూర్యకి. యూఐ ఆటోమేషన్. యూఐ అంటే వాట్ ఈస్ యూఐ ఆటోమేషన్? అవి ఒక టూల్స్, టెస్టింగ్ టూల్స్. ధనంజయ్ నువ్వు చెప్పు, నీకేం తెలుసు సెలీనియం గురించి? యూఐ అంటే యూజర్ ఇంటర్ఫేస్ మ్యాక్స్. యూజర్ ఇంటర్ఫేస్ అంటే మన కంటికి కనిపించేది, లైక్ విచ్ వీ కెన్ సీ ఆన్ అవర్ స్క్రీన్స్. సో సెలీనియం ఎలాంటి టూల్, ఎలాంటి అప్లికేషన్స్ని ఆటోమేట్ చేస్తుంది? బ్రౌజర్. సో బ్రౌజర్లో ఓపెన్ అయ్యే వాటిని వెబ్ బేస్డ్ అప్లికేషన్స్ అని అంటాం. సో సెలీనియం ఈజ్ అన్ ఆటోమేషన్ టూల్ విచ్ ఈస్ యూస్ టు ఆటోమేట్ వెబ్ బేస్డ్ అప్లికేషన్స్. సో యూఐ టెస్టింగ్, యూఐ ఆటోమేషన్ అంటే లైక్ మన బ్రౌజర్లో యూజర్ ఇంటర్ఫేస్ ఆటోమేషన్, లైక్ ఆన్ ద మీరు బ్రౌజర్ ఓపెన్ చేసినప్పుడు, మీరు ఏ అప్లికేషన్ అయినా ఓపెన్ చేసినప్పుడు మీకు కనిపించే థింగ్ని మన యూజర్ ఇంటర్ఫేస్ అంటాం. దాన్ని మనం ఆటోమేట్ చేస్తున్నాం అనమాట. సో అది ఆటోమేట్ చేయాలంటే ముందు మనకి సెలీనియం సాఫ్ట్వేర్ కావాలి కదా. సో ఆ సాఫ్ట్వేర్ ఎక్కడి నుండి తీసుకొని రావాలి? అది కాదు, ఇది నేను సెట్ చేసుకుంటున్నాను ప్రాజెక్ట్, అది కాదు నేను అడిగిన క్వశ్చన్కి ఆన్సర్ చెప్పండి. డౌన్లోడ్ చేసుకొని మావెన్ డిపెండెన్సీస్లో పాస్ సెట్ చేసుకోవాలి. మావెన్ డిపెండెన్సీస్లో డిపెండెన్సీని యాడ్ చేయగానే ఆటోమేటిక్గా మనకు అది డౌన్లోడ్ అయిపోతుంది సెలీనియం. సో మనం మావెన్ ప్రాజెక్ట్ ఇనిషియల్గా క్రియేట్ చేసినప్పుడు మనకు స్ట్రక్చర్ ఎలా ఉంటుంది? మెయిన్ ఫోల్డర్ ఉంటుంది, టెస్ట్ ఫోల్డర్ ఉంటుంది, మావెన్ డిపెండెన్సీస్, జిఆర్ఈ సిస్టమ్ లైబ్రరీ అండ్ pom.xml ఫైల్ ఉంటుంది. సో ఇవాళ నుండి మనం ఏదైనా ఒక సాఫ్ట్వేర్ మనం జావాలో మనం పేస్ట్ చేసుకోవాలి అనుకుంటే మనం దాన్ని pom.xml ఫైల్లో ప్లేస్ చేసుకోవాలి సూర్య. సో pom.xml ఫైల్ ఓపెన్ చేసుకొని ఇక్కడ చూస్తే నీకు బై డిఫాల్ట్ ఇక్కడ డిపెండెన్సీస్ ఉంటాయి అన్నమాట. సో ఇక్కడ నీకు దీనికి డిపెండెన్సీస్ 17th లైన్లో కనిపిస్తుందా? ఏదైనా సరే ఫ్రంట్ స్లాష్ ఉందనుకో, దాన్ని మనం ఏమంటాము? క్లోజింగ్ ట్యాగ్ అని అంటాం. సో ఇక్కడ స్టార్ట్ అయ్యి ఇది ఇక్కడ క్లోజ్ అవుతుంది. సో ఈ మధ్యలో ఉన్న దాన్ని మనం రిమూవ్ చేసేద్దాం, ఆ డిపెండెన్సీని. ఆ JUnit మనకు ఇప్పుడే అక్కర్లేదు. సో వీఆర్ జస్ట్ రిమూవింగ్ ఇట్. సో ఈ డిపెండెన్సీస్ మధ్యలో మనం అన్ని డిపెండెన్సీలను యాడ్ చేసుకుంటూ ఉంటాం అనమాట, వాట్ ఎవర్ ద సాఫ్ట్వేర్స్ దట్ వీ నీడ్. స్టార్టింగ్ ఇవాళ మనకు సెలీనియం బేసిక్ ఒకటి చాలు కాబట్టి మనం సెలీనియం డిపెండెన్సీ కావాలనుకో ఎక్కడికి వెళ్ళాలి మహేష్? సెలీనియం మావెన్ డిపెండెన్సీ అని మీరు సెర్చ్ చేస్తే మీకు mavenrepository.com అని ఒక వెబ్సైట్ ఉంటుంది. సో ఆల్ జార్స్, జావాకి సంబంధించిన మావెన్ ప్రాజెక్ట్లకు సంబంధించిన జార్స్ అన్నీ కూడా లైక్ ఈ mavenrepository.com సైట్లో దొరుకుతాయి అన్నమాట మనకి. సో మనం ఇక్కడికి వెళ్ళిన తర్వాత మనం ఇక్కడ ఏం చేయాలి? సో మోర్ యూసేజ్లో ఏదైతే ఉందో ఆ వర్జన్ సెలెక్ట్ చేసుకొని రీసెంట్ వాటిల్లో ఆ వర్జన్ని కాపీ, జస్ట్ అక్కడికి వెళ్ళి క్లిక్ చేస్తే కాపీ అవుతుంది. ఆ కాపీ చేసిన దాన్ని విత్ ఇన్ ద డిపెండెన్సీస్ ట్యాగ్ లోపల యూ నీడ్ టు పేస్ట్ ఇట్. సో మనం పేస్ట్ చేసి సేవ్ చేయగానే మీరు ఇక్కడ మావెన్ డిపెండెన్సీస్ ఎక్స్పాండ్ చేసుకుంటే యూ కెన్ సీ దట్
సెలీనియంకి సంబంధించిన జార్స్ అన్నీ డౌన్లోడ్ అయిపోయినాయి. ఓకే, సో సెలీనియం కావాల్సిన సాఫ్ట్వేర్ మన దగ్గరికి వచ్చేసింది. సో ఇప్పుడు మనం జస్ట్ ఒక ఇనిషియల్గా క్రియేట్ అయిన ప్యాకేజెస్ని డిలీట్ చేసేసుకొని ఈ టెస్ట్ ఫోల్డర్లో let us start creating a class. మహేష్, నువ్వు కొంచెం రివైజ్ ఎక్కువ చేయి మహేష్. నువ్వు ఇప్పుడు డేకి 1 hour చదువుతున్నావు అనుకో, 2-3 hours చదువు, ఓకేనా? ఓకే, సో ఇప్పుడు మనం ఫస్ట్ సెలీనియంలో మనం ఏం చేస్తామంటే, ఏదైతే మనం మాన్యువల్గా ఓపెన్ చేసి మనం చేసే యాక్షన్స్ ఏవైతే ఉన్నాయో మనం వాటిని ఆటోమేట్ చేస్తున్నాం. అంటే ఇప్పుడు మనం ఒక బ్రౌజర్ ఓపెన్ చేస్తే బ్రౌజర్ని ఓపెన్ చేసి యూఆర్ఎల్ హిట్ చేస్తున్నాం అనుకో, యూఆర్ఎల్ హిట్ చేసి ఏదైనా బటన్ క్లిక్ చేయాలంటే బటన్ క్లిక్ చేయడం, టైప్ చేయాలంటే టైప్ చేయడం, ఇవన్నీ మనము యాజ్ పార్ట్ ఆఫ్ ఆటోమేషన్ మనం చేస్తామన్నమాట. సో ఇప్పుడు ఎవ్రీ యాక్షన్, మనం ఇప్పుడు టైప్ చేసే ఎవ్రీ యాక్షన్ని మనం ఆటోమేట్ చేయాలన్నమాట. టైప్ చేయడమో, క్లిక్ చేయడమో, ఓపెన్ చేయడమో, ప్రతిదానికి మనం దాని కమాండ్స్ నేర్చుకోవాలి. సో ఫస్ట్ ఇనీషియల్గా అసలు ఒక వెబ్సైట్ ఓపెన్ చేయాలంటే మనకి ఏం ఓపెన్ అవ్వాలి? ఫస్ట్ బ్రౌజర్ ఓపెన్ అవ్వాలి. సో బ్రౌజర్ ఓపెన్ అవ్వాలి అనేసి అంటే, సో బ్రౌజర్ ఓపెన్ అవ్వడానికి మనకి హెల్ప్ చేసేది ఏంటి? వెబ్ డ్రైవర్. సో ఆ వెబ్ డ్రైవర్ ఎలా క్రియేట్ చేస్తామంట? సో మనము ఏ బ్రౌజర్లో అయితే మనం ఓపెన్ చేద్దాం అనుకుంటున్నామో ఆ బ్రౌజర్కి మనము ఆబ్జెక్ట్ అనేది క్రియేట్ చేయాలి. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇవాళ క్రోమ్ బ్రౌజర్లో ఓపెన్ చేద్దాం అనుకుంటున్నాను అనుకో సూర్య, అప్పుడు నేను క్రోమ్ డ్రైవర్ అనే క్లాస్కి ఆబ్జెక్ట్ క్రియేట్ చేయాలి. సో క్రోమ్ డ్రైవర్ అనే క్లాస్కి నేను ఆబ్జెక్ట్ క్రియేట్ చేసే ముందు మనకేంటంటే క్రోమ్ డ్రైవర్ యొక్క పేరెంట్ వెబ్ డ్రైవర్. సో అప్పుడు నేను నా పేరెంట్ టు చైల్డ్ నేను ఆబ్జెక్ట్ క్రియేట్ చేయాలనుకో, మనం చేయగలుగుతామా? సో ఇప్పుడు నువ్వు లిస్ట్ ఈక్వల్ టు న్యూ అరే లిస్ట్ రాస్తుంటే మీనింగ్ ఏంటి? అప్పుడు అక్కడ లిస్ట్ ఏంటిది? ఆబ్జెక్ట్ క్రియేట్ అయినట్టు కదండి. యా, అది అరే లిస్ట్కి ఆబ్జెక్ట్ క్రియేట్ అయినట్టు. కానీ మనం రిఫరెన్స్ దేనికి ఇస్తున్నాము? వీఆర్ ట్రైంగ్ టు రిఫర్ టు అవర్ పేరెంట్. సో అరే లిస్ట్ అనేది మన చైల్డ్ క్లాస్, లిస్ట్ అనేది మన పేరెంట్ ఇంటర్ఫేస్. సో మనం ఆబ్జెక్ట్ క్రియేట్ చేసేటప్పుడు క్లాస్ నేమ్ వేరియబుల్ ఈక్వల్ టు న్యూ క్లాస్ నేమ్ అనైనా క్రియేట్ చేయొచ్చు, ఆర్ ఎల్స్ పేరెంట్ క్లాస్ వేరియబుల్ ఈక్వల్ టు న్యూ చైల్డ్ క్లాస్ నేమ్ అయినా క్రియేట్ చేయొచ్చు కదా. సో ఇన్ ద సిమిలర్ వే మనం ఇప్పుడు ఏం చేస్తున్నామంట, సో సెలీనియం యొక్క బ్రౌజర్ ఓపెన్ అవ్వడం కోసం వీ హ్యావ్ టు క్రియేట్ ఆబ్జెక్ట్ ఫర్ క్రోమ్ డ్రైవర్, బట్ మనం దాని రిఫరెన్స్ ఎవరిని తీసుకోవాలంట? దాని పేరెంట్ ఎవరు? వెబ్ డ్రైవర్. సో మనం ఎలా రాస్తామంటే వెబ్ డ్రైవర్ ఏదైనా ఒక వేరియబుల్. సో డ్రైవర్ అనేది కామన్గా అందరూ వాడతారు, సో మనం కూడా అది ఎంచుకుందాం. డ్రైవర్ ఈక్వల్ టు న్యూ క్రోమ్ డ్రైవర్, రౌండ్ బ్రాకెట్స్ ఓపెన్ అండ్ క్లోజ్. ఆ తర్వాత మనం వీటిని ఇంపోర్ట్ చేసుకోవాలన్నమాట. సో ఇప్పుడు నేను ఏం రాయలేదు, జస్ట్ ఈ ఒక్క లైన్ ఆబ్జెక్ట్ మాత్రమే క్రియేట్ చేసి నేను రన్ కొడుతున్నాను. సో కొంచెం టైం పడుతుంది అది. ఇది ఇనిషియల్గా లైక్ కొంచెం టైం పడుతుంది, బట్ విండోస్లో ఫాస్ట్గానే అయిపోయింది. సో మనకి ఏంటంటే ఒక ఎంటీ బ్రౌజర్ హిట్ అవుతుంది అనమాట.
సో బై డిఫాల్ట్ సెలీనియం బ్రౌజర్ని ఎలా ఓపెన్ చేస్తుంది మహేష్ దాని నుంచి లైక్ ఫుల్ విండో వస్తుందా, స్మాల్ విండో వస్తుందా? స్మాల్ విండో వస్తుంది, దాన్ని మనం maximize చేసుకోవాలి. మ్యాక్సిమైజ్ చేసుకో. చేసుకోవాలి. సో ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఒక సడన్గా ఒక బ్రౌజర్ లాంచ్ అయింది కదా. సో ఇప్పుడు ఒక ఎంటీ బ్రౌజర్ అనేది లాంచ్ అయింది. సో ఈ బ్రౌజర్లో మనం ఒక యూఆర్ఎల్ని హిట్ చేయాలనుకో, దానికి కూడా మనం కమాండ్ రాయాలన్నమాట. సో మనం ఒక యూఆర్ఎల్ని హిట్ చేయాలంటే మనం వాడాల్సిన కమాండ్ ఏంటి? డ్రైవర్ డాట్ గెట్ అనే ఒక కమాండ్ ఉంటుంది. సో ఈ గెట్ అనే మెథడ్ మనకి ఏం చేస్తుందంట, యూఆర్ఎల్ని హిట్ చేయడానికి హెల్ప్ చేస్తుంది. సో ఇప్పుడు నేను ఫర్ ఎగ్జాంపుల్ అమెజాన్ హిట్ చేస్తున్నాను అనుకో, నాకు అది బ్రౌజర్లో అమెజాన్ హిట్ అయింది. కానీ ఇందాక మీరు చూస్తే అది స్మాల్ విండోలో ఓపెన్ అయింది. కానీ అది మనకు మ్యాక్సిమైజ్ చేయాలనుకో, అప్పుడు మనం వాడాల్సిన కమాండ్ డ్రైవర్ డాట్ మేనేజ్ డాట్ విండో డాట్ మ్యాక్సిమైజ్. సో ఈ కమాండ్ ఏం చేస్తుంటే స్మాల్గా ఓపెన్ అయిన విండోని మ్యాక్సిమైజ్ చేస్తుంది. సో చూడండి, ఇక్కడ ఒక బ్రౌజర్ లాంచ్ అవుతుంది. లాంచ్ అయిన తర్వాత నా ఇట్ ఈస్ ట్రైంగ్ టు హిట్ అమెజాన్ వెబ్సైట్. సో ఇది హిట్ అయిపోయి కంప్లీట్గా ఈ పేజ్ లోడ్ అయిపోయిన తర్వాత దెన్ ఇట్ విల్ ట్రై టు మ్యాక్సిమైజ్ ఇట్. సారీ, చూడండి ఇప్పుడు మ్యాక్సిమైజ్ అయిపోయింది. సో ఇప్పుడు మనం దాన్ని క్లోజ్ చేయాలనుకో, మన పని అంతా అయిపోయిన తర్వాత క్లోజ్ చేయాలంటే డ్రైవర్ డాట్ క్లోజ్ అనే కమాండ్ ఉంటుంది. సో ఇప్పుడు ఇందాక వరకు నేను క్లోజ్ రాయలేదు కాబట్టి ఇక్కడ కింద నాకు మళ్ళీ 2 బ్రౌజర్స్ ఓపెన్ అయిపోయి ఉన్నాయి అన్నమాట. అది. సో ఇప్పుడు ఏంటంటే ఒక మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ మనం ఏం నేర్చుకోవాలంటే, ఇప్పుడు బ్రౌజర్ అయితే ఓపెన్ అయిపోయింది, అందులో మన వెబ్సైట్ని చూడగలుగుతున్నాం. కానీ ఏ ఎలిమెంట్ దగ్గర మనం ఏ యాక్షన్ చేయాలనేది మనం నేర్చుకోవాలి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ ఎలిమెంట్ని లొకేట్ చేయడం చాలా ఇంపార్టెంట్ అనమాట. సో ఇప్పుడు ఈ పర్టిక్యులర్ పొజిషన్ దగ్గరికే వెళ్ళి టైప్ చేయాలి, ఈ పర్టిక్యులర్ పొజిషన్ దగ్గరికి వెళ్ళే క్లిక్ చేయాలి అనే విషయం దానికి సెలీనియంకి డైరెక్ట్గా తెలియదు. సో మనం దాని రూట్ చూపించాలన్నమాట, హౌ టు లైక్ ఆ ఎలిమెంట్ని లొకేట్ చేయడానికి. సో అలా లొకేట్ చేయడం కోసం మనకి 8 టైప్స్ ఆఫ్ లొకేటర్స్ ఉన్నాయి సెలీనియంలోని. సో మనకు ఒక మెథడ్ ఉంది కాల్డ్ యాజ్ డ్రైవర్ డాట్ ఫైండ్ ఎలిమెంట్. సో ఈ ఫైండ్ ఎలిమెంట్ మెథడ్లో మనం పంపించాలన్నమాట లొకేటర్ని. సో ఆ లొకేటర్స్ మనకి 8 టైప్స్. అవి ఎలా ఐడెంటిఫై చేస్తామో రేపు చెప్తాను. బట్ ఇక్కడ వరకు లైక్ జస్ట్ ప్రాజెక్ట్ క్రియేట్ చేసుకొని ఈ బేసిక్ది ట్రై చేయి. ఓకేనా సూర్య? మీరిద్దరు మాత్రం అండ్ సింధు గారు మీరు కూడా రికార్డింగ్ పంపిస్తాను. సో ప్రాజెక్ట్ క్రియేట్ చేసుకొని లైక్ ఇక్కడ హిట్ చేసే వరకు ప్రాక్టీస్ చేయండి. ధనుంజయ్ అండ్ మహేష్ మాత్రం జావా రివైజ్ చేయాలి. ఓకే, మీ ఇద్దరికి ఆల్రెడీ ఇక్కడి వరకు వచ్చు కదా. సో మీరు జావా రివైజ్ చేస్తూ ఇది అటెండ్ అవ్వండి. అప్పుడు 2 రివిజన్స్ అయిపోతాయి. క్లాస్లో సెలీనియం రివిజన్ అయిపోద్ది, జావా రివిజన్ కూడా అయిపోతుంది. ఓకేనా? ఎన్ని డౌట్స్ ఉన్నాయా సూర్య నీకు? క్లియర్. ఇది ప్రాక్టీస్ చేయి. అప్పుడు నేను నీకు అసలు సెలీనియం ఎలా ఎవాల్వ్ అయింది ఆ థియరీ నెక్స్ట్ క్లాస్లో చెప్తాను. ఓకే, ఇది ఒకసారి ప్రోగ్రామ్ సెండ్ చేస్తారా? సెండ్ చేస్తాను.